ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనము 7-8 మంత్రాలు పదచ్ఛేద సహితంగా చూడటమైంది. ఈరోజు వాటికి శాంకర భాష్యము చూద్దాం అనుకున్నాం. ద్వితీయాధ్యాయము తృతీయావళిలో 7వ మంత్రం. ఇంద్రియేభ్య పరం మనః మనఃసః సత్వముత్తమం సత్వాద్ అపి మహాన్ ఆత్మ మహతః అవ్యక్తం ఉత్తమం. దీనికి శాంకర భాష్యం. ఇంద్రియేభ్య పరం మన ఇత్యాది అర్థానాం ఇహ ఇంద్రియ సమాన జాతీయత్వాత్ ఇంద్రియ గ్రహణేనైవ గ్రహణం. అంటే ఇంద్రియముల యొక్క సజాతీయత ఉండటంతో ఇంద్రియముల యొక్క గ్రహణము, అంటే ఇక్కడ ఇంద్రియాలు చెప్పారు అంటే వాటి విషయాలని కూడా తీసుకోవాలి. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాల కంటే మనస్సు, ఇలా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇంద్రియాలు అని చెప్పి వదిలేసినప్పటికీ వాటి విషయాలు కూడా స్వీకరించాలి అని ఇక్కడ భాష్యంలో చెప్పటం అనమాట. పూర్వవత్ అన్యత్ అంటే ఇంతకుముందు చెప్పున్నారు ఇవే ఇంద్రియాణి పరాణ్యాహో విషయాన్ స్థేష గోచర, ఇలాంటి వాటిల్లో కూడా ఇంద్రియాలు అనేటువంటిది విషయాల వెంట పరిగెడుతూ ఉంటాయి. అలాగే ఇంద్రియాల కంటే విషయములు, విషయముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పారు. అదే పూర్వవత్ అన్యత. సత్వశబ్దాత్ బుద్ధి ఇహ ఉచ్యతే. ఇక్కడ మనసః సత్వం ఉత్తమం అన్నారు కదా, ఇక్కడ సత్వం అనేటువంటి దానికి భగవత్పాదుల వారి వివరణ ఏంటంటే మనసః అంటే బుద్ధి అని చెప్పారు. సో ఇది 7వ మంత్రానికి శాంకర భాష్యం అన్నమాట. తర్వాత 8వ మంత్రానికి శాంకర భాష్యము. 8వ మంత్రంలో ఏం చెప్పుకున్నామంటే ఓం అవ్యక్తాత్తు పరః పురుషః వ్యాపకో అలింగ ఏవచ యం జ్ఞాత్వా ముచ్యతే జంతు అమృతత్వం చ గచ్చతి. ఆ పరమపురుషుణ్ణి, పరమాత్మని తెలుసుకున్నటువంటి జంతువు మోక్షం పొందుతారు, అంటే జనన మరణ చక్రం నుంచి ఆ జీవి ముక్తులవుతారు. సో దీనికి ఇప్పుడు భగవత్పాదులు వారి భాష్యము. అవ్యక్తాత్తు పరః పురుషః వ్యాపకః వ్యాపకస్య అపి ఆకాశాదేహే. అంటే ఆకాశం అనేటువంటిది మనకి తెలిసిన దాంట్లో అంతా కూడా వ్యాపించి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆకాశానికి అంచులు చూడగలిగినటువంటి వాళ్ళు ఇంతవరకు లేరు. మనకి దృష్టిగోచరమయ్యేదంతా కూడా ఆకాశమే. ఆకాశం ఎక్కడో భూమిని తాకినట్టు ఉంటుంది కానీ అది నిజానికి భూమిని తాకదు, కానీ అంతటా వ్యాపించింది. భూమి అంతా కూడా ఆకాశం వ్యాపించి ఉంది. ఇది మనకు తెలిసిన దాంట్లో సూక్ష్మమైనటువంటిది. పరమాత్మ లేదా పురుషుడు అనేటువంటి పరమాత్మ ఈ ఆకాశం కంటే కూడా సూక్ష్మం. వ్యాపకస్య అపి ఆకాశాదేహే, ఆకాశం కంటే కూడా వ్యాపించి ఉన్నటువంటి వారు. సర్వస్య కారణత్వాత్ అన్నిటికీ కూడా ఆయనే కారణం. ఈ జగత్తులో, ఈ ప్రాపంచిక విషయాల్లో ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధం అనేటువంటిది ఉంటుంది. అంటే కారణముని అనుసరించి కార్యం అనేటువంటిది ఉంటుంది. దీనికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ, సాంఖ్యుల్ని సత్కారవాదులు అంటారు. అంటే కార్యం అనేటువంటిది ఉత్పత్తికి పూర్వం కారణంలో ఉండే ఉంటుంది కాదు, ఉండి తీరుతుంది. కొత్తగా కార్యం అనేటువంటిది ఉద్భవించటం లేదు. దీన్నే ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అంటారు. సో ఇప్పుడు ఉదాహరణకి కుండ ఉంది అనుకోండి. కుండ అనేటువంటిది కార్యం. దానికి కారణం ఏంటి అంటే మట్టి. కుండ మట్టిలో ఉంది. చేసిందల్లా ఏంటంటే ఆ మట్టిని, కుండ కంటే భిన్నమైనటువంటి మట్టిని తొలగించడం ద్వారా దీన్ని ఈ రూపంలోకి మార్చటం జరిగింది. కాబట్టి కుండ, ఘటము అనేటువంటిది మృత్తు యందు సర్వదా ఉంది. ఇదే విధంగా ఆభరణం అనేటువంటిది స్వర్ణంలో ఆల్రెడీ ఉంది, లేనటువంటిది కొత్తగా పుట్టదు. ఉదాహరణకి ఆభరణం అనేటువంటిది స్వర్ణంలో ఉంది కాబట్టి స్వర్ణం నుంచి ఆభరణం వస్తుంది. మరి అదే ఆభరణం మట్టి నుంచి చేయగలరా అంటే చేయలేరు. ఎందుకనంటే వీళ్ళ వాదన ఏంటంటే వివరణ. ఆభరణం మట్టిలో లేదు, అంటే ఆభరణము అనేటువంటి కార్యము మట్టి అనేటువంటి దాంట్లో కారణంగా లేదు. మట్టి అనేటువంటిది కారణంగా లేదు కాబట్టి మట్టి నుంచి ఆభరణం రాదు. ఇలా కార్యకారణ సంబంధం అనేటువంటిది ఉంటుంది. సో కార్యాన్ని బట్టి కారణం యొక్క లక్షణాలని ఊహించుకోవచ్చు. ఇదే విధంగా వైశేషికులు కూడా వివరిస్తారు.
ఇప్పుడు కార్యాన్ని విశ్లేషణ చేయటం ద్వారా కారణం యొక్క విశ్లేషణని కొంతవరకు మనం కారణం యొక్క లక్షణాలని అర్థం చేసుకోవచ్చు. ఇది కార్యకారణ సంబంధం గురించి ఆయా దర్శన శాస్త్రాలలో బాగా వివరించడం జరిగింది. ఇప్పటికీ కార్యకారణ సంబంధం అనేటువంటిది చెప్పటం కోసం అన్నిటికీ కూడా కారణము పరమాత్మ. కాకపోతే మట్టి నుంచి కుండ రావటానికి మట్టి ఉపాదాన కారణం అవుతుంది. పరమాత్మ అనేటువంటిది నిమిత్త ఉపాదాన కారణం అనేటువంటిది ఒక వ్యాఖ్యానం ఉంది. అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండు అని చెప్పి ఒక వ్యాఖ్యానం ఉంటుంది. పరమాత్మ నిష్క్రియుడు, తటస్థంగా ఉంటారు కాబట్టి దేనికి కారణం కాదు. ఇలాంటి వివరణ కూడా వస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు గ్రహించవలసింది ఏంటంటే ఇక్కడ భగవత్పాదులు వారు చెప్పినటువంటిది సర్వస్య కారణత్వాత్, అన్నిటికీ కారణముగా ఉన్నారు పరమాత్మ. ఇది సర్వస్య కారణత్వాత్ అని చెప్పటం. అలింగ అంటే లింగ్యతే గమ్యతే ఏన తల్లింగం బుద్ధ్యాది తత్ అవిద్యమానం అస్య ఇతి సహ అయం అలింగ ఏవ. ఏదన్నా ఒక వస్తువు గురించి వివరించాలి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఒక వ్యక్తి గురించి తెలియని వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు. చెప్పాలి అని అంటే వాళ్ళలో ఉండేటువంటి కొన్ని విశిష్ట గుణాలు మీకు గుర్తున్నటువంటివి వాళ్ళకి చెప్తారు. ఇలాంటి గుణాలు ఉంటాయండి, పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, లేదా ఇలా ఉంటారు, లేదా బాగా పాటలు పాడతారు, ఏదో ఉంటాయి వాళ్ళ గుణాలు మీకు గుర్తున్నటువంటివి. వాటి ద్వారా ఆ వ్యక్తి యొక్క వివరణ అనేటువంటిది తెలియనిటువంటి వాళ్ళకి థర్డ్ పర్సన్కి మీరు చెప్పడం జరుగుతుంది. మరి పరమాత్మ గురించి వివరించడానికి పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఇలా చెప్పగలమే. కానీ విశిష్టంగా ఇదిగోండి ఈ సైజులో ఉంటారు, ఈ రంగులో ఉంటారు, ఇటువంటి వర్ణం ఉంటుంది, నీలమేఘశ్యాముడు అనేటువంటిది శ్రీకృష్ణుడికి వర్ణన. ఇలా వర్ణన చేసేటువంటిది రూపాన్ని ఒక విశేషణంతో, ఇలాంటివి పరమాత్మ యందు ఉండవు. కాబట్టి బుద్ధికి గోచరమయ్యేటువంటి చిహ్నం ఏదైనా పరమాత్మలో ఉంటుందంటే బుద్ధికి గోచరమగా అయ్యేటువంటి చిహ్నాలు ఏమీ లేవు. కాబట్టి అలింగ సహాయం అలింగ ఏవ సర్వ సంసార ధర్మవర్జిత ఇది ఏతత్. ఈ సాంసారికమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో వీటిని అన్నిటినీ కూడా అతిక్రమించినటువంటి వారు పరమాత్మ. ఆయనకి ధర్మాలు ఇవంతా అసలు నిజం చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా ఆయనే కారణం అంతటికి. ఆయన వీటన్నిటికీ అతీతుడు. ఆయన అనుకుంటే సృష్టి నిలుస్తుంది, ఆయన ఇంక చాలే అనుకుంటే లయ అయిపోతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అంటే ఒక కన్ను రెప్ప పాటు కాలంలో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు వచ్చిపోతూ ఉంటాయి. సో ఆయనకి లోబడి మిగతావన్నీ కూడా వర్తిస్తాయి. ఈ సృష్టులన్నీ మనకి తెలిసినవి తెలియనివి ఇంకేమన్నా చాలా ఉన్నటువంటివన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఆయన శాసనాన్ని అనుసరించి వర్తిస్తాయే తప్ప స్వతంత్రులు కారు. స్వతంత్రత లేదు దేనికి. వీటిల్లో ఉండేటువంటి ధర్మాలు ఏవి కూడా ఆయనలో ఆపాదించలేం. ఆయన నుంచి ఉత్పన్నమైనప్పటికీ ఈ ధర్మాలకి ఆయన అతీతుడు. సహ అయం అలింగయోచ సర్వ సంసార ధర్మవర్జిత ఇది ఏతత్. యం జ్ఞాత్వా అంటే ఆయనని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే ఆచార్యత శాస్త్రత చ ముచ్యతే జంతు. ఆచార్యుని ద్వారా, ఆచార్యుని వద్ద నుంచి, శాస్త్రము ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా అంటే ఇలాంటి వేదాంత శాస్త్రాధ్యయనం చేయటం ద్వారా ముచ్యతే ఆయనను తెలుసుకొని ముచ్యతే విడిపడతారు. జంతువులు దేని నుంచి అంటే అవిద్యాది హృదయ గ్రంథిభి. అవిద్యాది హృదయ గ్రంథులని విచ్ఛేదం చేసుకునేటువంటి జ్ఞానం అన్నమాట ఇది. ఎంతవరకైతే ఈ అవిద్యాది హృదయ గ్రంథులు విచ్ఛిత్తి చెందవో అంతవరకు కూడా సంసారం అనేది ఉండి తీరుతుంది. జీవన్ ఏవా అంటే జీవించి ఉండగానే పతితే అపి శరీరే అమృతత్వం చ గచ్చతి సహ అలింగ. ఆ పరమాత్మని తెలుసుకొని జీవించి ఉండగానే ఎటువంటి వాళ్ళైనా కూడా అంటే పరమాత్మని తెలియనంత వరకే, పరమాత్మ యొక్క జ్ఞానం కలగనంత వరకే ఫలానా 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 అని చెప్పి ఏదో ఉంటుంది. ఆ పరమాత్మ జ్ఞానం కలిగిన తర్వాత వీటన్నిటికీ అతీతులైపోతారు వాళ్ళు. శరీరే అమృతత్వం చ గచ్చతి స అలింగ పరః అవ్యక్తాత్ పురుష ఇది
పూర్వేణ ఏవ సంబంధ, ఇంతకుముందు చెప్పిన దాంతో సంబంధం అన్నమాట. ఆ పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అమరులవుతారు. వాళ్ళు అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపులే అయిపోతారు, అవ్యక్తం కంటే కూడా పరమైపోతారు అని చెప్పటం. ఇది 7-8 మంత్రాల యొక్క శాంకర భాష్యము. తర్వాత కథం తర్హి అలింగస్య దర్శనం ఉపపద్యతే ఇది ఉచ్యతే. తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే, మరి ఏ చిహ్నము బుద్ధి గోచరమయ్యేటువంటి ఏ విశేషణంతో కూడా పరమాత్మని వివరించలేమని చెప్తున్నారు. మరి కథం ఏ విధంగా తెలుసుకోగలము? ఆయన యొక్క దర్శనము లేదా ఆయన యొక్క అనుభూతి, ఆ పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క అనుభూతి ఎలా కలుగుతుంది? ఉపపద్యతే, కథం ఉపపద్యతే ఇది ఉచ్యతే. నవమ మంత్ర, 9వ మంత్రంలో ఇది చెప్పబోతున్నారు. 9వ మంత్రం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓం న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో య ఏతద్విదురమృతాస్తే భవంతి. కలిపి చదువుదాం. ఓం న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో య ఏతద్విదురమృతాస్తే భవంతి. పదచ్ఛేదం చదువుతారమ్మా. 9వ మంత్రం. అస్య ఆయన యొక్క రూపం సందృశే చూడబడినదిగా న తిష్టతి లేదు, ఏనం ఆయనను, కచ్చన ఎవరు, చక్షుష కన్నులతో, న పశ్యతి చూడలేరు, హృదా హృదయంలో ఉన్న వస్తువుతో, మనీష జాగృతి చెందిన బుద్ధితో, మనసు యొక్క ఎడతగిన ప్రయత్నాల చేత గ్రహింపబడ ఈత దానిని విదుహు తెలుసుకుంటారు, తే వారు అమృతాః అమరులు, భవంతి అవుతారు. సో అమరత్వం అనేటువంటిది పరమాత్మని తెలుసుకోవటం ద్వారానే సంభవం అవుతుంది. ఈ పరమాత్మ అనేటువంటి వారు బుద్ధీంద్రియ విషయ గోచరం అయినటువంటి వారు కాదు. ఈ చర్మచక్షువులతోటి, ఈ చర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలతోటి సాక్షాత్ బుద్ధితోటి తెలుసుకోలేము అంటున్నామంటే, ఈ చర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి, ఈ దేహాన్ని అనుసరించి ఉన్నటువంటి ఇతర ఇంద్రియాలు దేనితోటి కూడా తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకుంటామంటే హృదా బుద్ధిలో ఉన్నారు అని ఆల్రెడీ చెప్పారు. మనీషా మనసాభిక్లుప్త, దాని వివరణ శాంకర భాష్యంలో చెప్తాను. ఈ 3 పదాలకి హృదా మనీషా మనసాభిక్లుప్త, అది తెలుసుకున్నటువంటి వాళ్ళు అమృత స్వభావులు అవుతారు. ఇది సంక్షిప్తంగా ఈ 9వ మంత్రానికి అర్థం. దీనికి శాంకర భాష్యము నా సందృశే సందర్శన విషయే న తిష్టతి ప్రత్యేగాత్మనః అస్య రూపం. ప్రత్యేగాత్మ యొక్క రూపము దృష్టిగోచరమయ్యేటువంటిది కాదు. కంటికి కనపడినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం అనేటువంటిది ఎవరన్నా చూసి ఇలా ఉంటుందని వర్ణనిస్తే ఒక అనుమాన ప్రమాణం ద్వారా ఓహో ఇలా ఉండొచ్చు అని ఒక ఊహ వస్తుంది అంతే. సో దృగ్గోచరమైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే దృక్కు అన్నారో మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఉపలక్షణం అన్నమాట. దీన్ని ఉపలక్షణం అంటారు. అంటే ఒక ప్రధానమైనటువంటిది ఏదైనా ఒక ఇంద్రియం గురించి చెప్పారంటే ఆ సమూహంలో ఉండేటువంటి ఇతర ఇంద్రియాలన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఆ చెప్పినటువంటి వాక్యము వివరణ అనేటువంటిది అన్నిటికీ వర్తిస్తుంది. నా సందృశే సందర్శన విషయే న తిష్టతి ప్రత్యేగాత్మనః అస్య రూపం అతః న చక్షుషా సర్వేంద్రియేణ చక్షు గ్రహణస్య ఉపలక్షణ అర్థత్వాత్. అంటే ఈ కంటికి కనపడదు అనేటువంటి చెప్పడం అనేటువంటిది చక్షుని తీసుకుని వాటి ఉపలక్షణంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. పశ్యతి అంటే ఇక్కడ నా ఉపలభతే కశ్చన కశ్చిత్ అపి ఏనం ప్రకృతం ఆత్మానం.
ఏ ఇంద్రియాలతోటి కూడా తెలుసుకోగలిగినటువంటి విషయము కాదు. కథం తర్హి తం పశ్యేత్, మరి ఎలా తెలుసుకోవాలి? ఇది ఉచ్యతే. దానికి సమాధానం ఇలా చెప్పబడుతుంది. హృదా, హృదా అంటే హృత్స్థయా బుద్ధ్యా, హృదయస్థితమైనటువంటి బుద్ధి ద్వారా, అంటే బుద్ధి ద్వారా అని తీసుకోవచ్చు. హృత్స్థయా బుద్ధ్యా మనీష, మనీష అంటే మనసః సంకల్పాది రూపస్య ఇష్టే, ఇష్టే అంటే అధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు. మనసః అంటే మనస్సు యొక్క సంకల్పాది రూపాలని, అంటే మనస్సులో జనించేటువంటి సంకల్ప వికల్పాలు వీటన్నిటినీ కూడా నియంతృత్వేన ఇది మనీట్ తత్తయా హృదా. ఎవరైతే మనస్సు నిగ్రహించుకొని ఉంటారో, మనోనిగ్రహం ద్వారా మనస్సులో వాసనలు కానీ లేదా సంకల్ప వికల్పాలు కానీ డిస్టర్బ్ చేయకుండా వాటిని నిరోధించగలిగి ఉంటారో, తయా అంటే వారి చేత, హృదా, హృదా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము హృదయస్థ బుద్ధి అని. హృదా మనీష అవికల్పయిత్రియా మనసా మనన రూపేణ సమ్యక్ దర్శనేన అభిక్లుప్త అంటే అభిసమర్థిత, అంటే ఇంకొక అర్థం కూడా అభిప్రకాశిత. అలాంటి అంటే మనోనిగ్రహం కలిగినటువంటి యోగులకి, జ్ఞానులకి, వారికి ప్రకాశిత, ప్రకాశిస్తుంది. ఎక్కడ ప్రకాశిస్తుంది చెప్పారు? బుద్ధియా, బుద్ధి గుహయందని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ప్రకాశిత ఇది ఏతత్ ఆత్మ జ్ఞాతుం శక్యతే ఇది వాక్యశేష. అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభూతిలోకి వస్తుంది, జ్ఞాన విషయము అని చెప్తున్నారు. జ్ఞాతుం శక్యతే, ద్రష్టుం శక్యతే అనలా. ద్రష్టుం శక్యతే అంటే చూడగలము లేదా సంపాదించగలము ఇలా చెప్పటంలా. సంపాదించటము అని అంటే లేనటువంటి దాన్ని తెచ్చుకోవటం, దాన్ని పొందటం, కష్టపడి ఏదో ఒక ఉపాయంతో కష్టపడో లేకపోతే ఏదో ఒక ఎక్స్చేంజ్ ఏదో ఆఫర్లో వెళ్ళి దాన్ని ఏదో తెచ్చుకోవటం ఏదో ఉంటాయి. కానీ ఇది జ్ఞాతుం శక్యతే అంటే జ్ఞానము ద్వారా మాత్రమే లభించేటువంటి వస్తువు. ఇది వాక్యశేష, ఇది వాక్య అర్థం అని తీసుకోవచ్చు. తం ఆత్మానం బ్రహ్మ ఏతత్ ఏ విదుః అమృతాః తే భవంతి. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అమృతాః తే భవంతి, వారు అమరణ ధర్ములు అవుతారు, అమృత సిద్ధి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అంటే జనన మరణాల్ని అతిక్రమించినటువంటి వాళ్ళు అవుతారు. ఇంకా చెప్తున్నారు సాహృత్ మనీట్ కథం ప్రాప్యతే. ఇక్కడ స్త్రీలింగంలో చెప్పారు సాహృత్ మనీట్. ఆ పరమాత్మ హృత్స్థయా బుద్ధ్యా ఉంది అని చెప్పారు కదా. ఆ పరమాత్మ కథం ప్రాప్యతే, ఏ విధంగా లభించబడుతుంది, ఏ విధంగా సాధించబడుతుంది, ఏ విధంగా జ్ఞాన సముపార్జన అనుకున్నాం కదా, సముపార్జించబడింది. ఇది తదర్థో యోగ ఉచ్యతే. దీన్నే యోగము అంటారు. ఇక్కడ యోగము అనేటువంటి దాన్ని భగవత్పాదుల వారు వివరిస్తారు. ఈ మంత్రం ముందు చూసుకొని దానికి వెళ్తాము. ఆ పరమపద ప్రాప్తికి ఎలా సాధన అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. 10వ మంత్రం ఓం యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిం. కలిపి చదువుదాం. ఓం యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతి తామాహు పరమాం గతిం. పదచ్ఛేదం చెప్పండి అమ్మా. యదా ఎప్పుడు, పంచ 5 జ్ఞానాన్ని ఇంద్రియాలు, మనస సహ మనస్సు, అవతిష్టంతే విశ్రాంతి స్థితిలో ఉంటాయో, బుద్ధి చ బుద్ధి కూడా, నా విచేష్టతే ప్రయత్నరహితమై ఉంటుందో, తాం అది, పరమాం గతిం అతి ఉత్కృష్టమైన స్థితి, ఆహుహు చెప్పబడుతుంది. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా బుద్ధితో సహా ఇవన్నీ కూడా
చేష్టారహితంగా ఉంటాయో, అంటే నిర్లిప్తంగా ఉంటాయో లేదా నిశ్చలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ నిశ్చలత్వాన్ని పొందుతాయో అప్పుడు తెలుసుకోగలుగుతాం అని చెప్పబడుతోంది. అదే పరమగతి అనేటువంటిది చెప్పబడుతోంది అని చెప్తున్నారు. దీనికి శాంకర భాష్యం చూద్దాం. యదా యస్మిన్ కాలే స్వవిషయేభ్యో నివర్తితాని ఆత్మని ఏవ పంచ జ్ఞానాని జ్ఞానార్థత్వాత్ శ్రోత్రాదీని ఇంద్రియాణి జ్ఞానాని ఉచ్యంతే అవతిష్టంతే సహ మనసా యత్ అనుగతాని తేన సంకల్పాది వ్యావృత్తేన అంతఃకరణేన బుద్ధిశ్చ అధ్యవసాయలక్షణా న విచేష్టతి స్వవ్యాపారేషు న విచేష్టతే న వ్యాప్రియతే తాం ఆహు పరమాం గతి. దానిని పరమగతి అంటారు. దేన్ని అంటే బుద్ధి ఎటువంటి అధ్యవసాయ లక్షణము లేకుండా ఉంటుందో, అధ్యవసాయ లక్షణం అంటే తెలుసుకోవాల్సినటువంటి దాన్ని భిన్నంగా తెలుసుకోవటం లేదా దాని మీద ఆరోపణ జరిగి సత్వస్తుని తెలుసుకోకుండా అధ్యారోపింపబడినటువంటి విషయం గురించి తెలుసుకోవటం. దీనికి కారణం ఏంటి? మనస్సులో ఉండేటువంటి ప్రక్రియ ఏంటంటే సంకల్ప వికల్పాలు. ఈ మనస్సుకి మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? విషయాల ద్వారా. ఈ విషయాలు ఎవరికి సంబంధించినటువంటివి? జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటివి. అంటే ఈ జ్ఞానేంద్రియాలు విషయాల యందు ప్రవర్తించి దాని విషయ జ్ఞానాన్ని మనస్సు ద్వారా బుద్ధికి అందిస్తే బుద్ధి దాన్ని విశ్లేషించి నిశ్చయం చేస్తుంది. సో ఇప్పుడు బుద్ధి ప్రవర్తన అంతా కూడా బయట వైపుకే ఉంది. బయట నుంచి విషయాలు వస్తున్నాయి, మనస్సు దాన్ని తీసుకొచ్చి చక్కగా మంచి ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి బుద్ధికి అందిస్తోంది. బుద్ధి దాన్ని విశ్లేషిస్తోంది. ఓహో ఇది బాగుంది, ఇది చక్కటి సువాసన కలిగి ఉన్నటువంటిది, ఇది మంచి రుచి కలిగినటువంటిది, ఇలా నిశ్చయిస్తోంది. ఇది బాగాలేదు, ఇలా వాళ్ళని నిశ్చయిస్తుంది. కానీ ఈ నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి బుద్ధి ప్రవర్తన అంతా కూడా బహిరంగ విషయాలు, బాహ్య విషయాల పట్లనే ఉంది. ఎప్పుడైతే ఈ విషయాలన్నిటి నుంచి కూడా విరమణ జరిగి ఉపరమము అని చెప్పుకున్నాం దీన్నే ఇంతకుముందు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనస్సు ఇంద్రియాల నుంచి బుద్ధికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు అనుకోండి. పోస్ట్ మ్యాన్ లాగా, ఓన్లీ పోస్ట్ మ్యాన్ లాగా చేయటమే కాదు, దానికి మంచి కోటింగ్ వేసి మరీ తీసుకెళ్తుంది. మనస్సు బుద్ధిని భ్రమింపచేస్తుంది. ఎప్పుడైతే మనస్సులో ఈ సంకల్ప వికల్పాలు ఆగిపోతాయో బుద్ధి అప్పుడు బయట నుంచి విషయాలు లేవు. అంటే బయట నుంచి ఇన్పుట్ అనేది కట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే రెండో ఇన్పుట్ ఒకటే ఉంది, అంటే అది పరమాత్మ వైపు దృష్టి. అటు ఆటోమేటిక్గా అటు తిరిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే సంకల్ప వికల్పాలను నిరోధిస్తుందో దానికి గుణం ఏంటంటే ఏదో ఒక విషయం కావాలి. ఈ విషయాలను వదిలేసిన తర్వాత ఖచ్చితంగా అది పరమాత్మ వైపే వెళ్తుంది. దీనికి ఒక మంచి అష్టావక్ర గీతలో అనుకుంటే ఒక మంచి విషయం ఉంటుంది. జనక మహారాజు చాటింపు వేస్తారు. నాకు ఆత్మజ్ఞాన ఉపదేశం చేసినటువంటి వాళ్ళకి మంచి బహుమతి ఏదో ప్రకటిస్తారు. అందరూ వస్తారు. వచ్చి వాళ్ళకి విన్నటువంటిది, అంటే శృతి వాక్యాలు వాళ్ళు చదివినటువంటిది, గురువుల ద్వారా విన్నటువంటిది అంతా కూడా వాళ్ళు చెప్తారు. కానీ జనక మహారాజుకి ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇంకా బోధపడలేదు. కొంతకాలం అయ్యేటప్పటికి ఆయనకి విసుగు పుట్టి, ఇప్పటి నుంచి ఎవరైతే నాకు ఆత్మజ్ఞానం బోధ చేస్తాను అని వచ్చి చేయలేకపోతారో వాళ్ళని కారాగారంలో వేస్తాను, లేదా ఏదో మరణశిక్ష వేస్తానో ఏదో అంటారు. ఇంకా అప్పటి నుంచి వచ్చేసేసి ఏదో రాజుగారికి ఏదో చెప్పేసి నాకు తెలిసింది ఏదో దక్షిణ పట్టుకుని పోదాము అని అంతా తగ్గిపోయింది అదంతా. కొంతకాలానికి అష్టావక్రుల వారు వస్తారు. అష్టావక్రుల వారు వచ్చినప్పుడు ఆయనని చూసి అందరూ నవ్వుతారు. ఆయన శరీరం అంతా కూడా భిన్నమైనటువంటి ఆయన అంగాలన్నీ కూడా శాపవశాత్తు, తండ్రి శాపవశాత్తు వంకరలుగా ఉంటుంది. 8 వంకరలతో ఉంది కాబట్టి అష్టావక్రులు అన్నారు. తండ్రి శాపం అది ఆయనకి. ఆయన వస్తుంటే జనక మహారాజు అప్పుడే ఎక్కడికో వనానికో దేనికో వెళ్దామని చెప్పి గుర్రం ఎక్కబోతూ ఎడమ పాదము ఆ హార్స్ పెడల్లో పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే ఎడమ పాదం పెడల్లో ఉంది, కుడి పాదం నేల మీద నుంచి తీసి గుర్రం మీదకి అటువైపు వేసి ఆ పెడల్లో పెట్టి గుర్రాన్ని ముందుకు దూకించడం, ఇదే చేయవలసినటువంటిది. ఈ సన్నివేశంలో జనక మహారాజు ఎక్కబోతుండగా అష్టావక్రుల వారు వచ్చారు. ఏంటి అని అంటే, నేను నీకు ఆత్మజ్ఞాన బోధ చేస్తాను. దానికి కండిషన్ తెలుసు కదా? తెలుసు. అలాగే అంటాడు.
అలాగే అంటే మరి చెప్పాలంటే నువ్వు నాకు ముందు గురుదక్షిణ ఇవ్వాలి కదా అంటాడు. ఖచ్చితంగా ఇస్తాను, చెప్పండి గురుదేవా అంటాడు. అంటే నీ మనస్సు నాకు ఇచ్చేసే దక్షిణ కింద. జనక మహారాజు అలాగే అంతే, అలా ఆగిపోతాడు అంతే, మనసు ఇచ్చేశాడు. మనస్సు ఎప్పుడైతే అష్టావక్రుల వారికి పరం చేశాడో, ఎలాగైతే ఒక గుర్రము యొక్క పెడల్లో కాలు పెట్టి నిలబడి ఉన్నాడో అలాగే ఒక బొమ్మలాగా నిలబడిపోయాడు. మనస్సు ప్రవర్తించటం లేదు. ఇంకా ఆయన అంగరక్షకులు వచ్చి ఆయనను అలాగే తీసుకుని వెళ్ళి సభలో కూర్చోబెడతారు. కొంతసేపు అయిన తర్వాత బాహ్య స్థితికి వస్తారు. సో ఇది ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే మనస్సే అన్నిటికీ కారణం. ఈ మనస్సులో సంకల్ప వికల్పాలు ఉన్నంత వరకు ఇలా పరిగెడుతూనే ఉంటుంది, ఖాళీగా కూర్చోదు. ఖాళీగా కూర్చుంటే దానికి తిండి దొరకదు, దానికి తిండి వెతుక్కోవటం అన్నమాట విషయాలంటే. అటెవరు వెళ్తున్నారు, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, రేపేమవుతుంది, నిన్నేం జరిగింది, ఇవన్నీ మనస్సు మీరు ఖాళీగా కూర్చున్నాను అనుకోవచ్చు, కానీ మనస్సు మాత్రం ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోదు. అలా కూర్చుంటే దాని మనుగడకే, దాని అస్తిత్వానికి భంగం కలిగిపోతుంది అని భయం ఉంటుంది, దానికి ఇన్సెక్యూరిటీ. సో ఆ మనస్సుతో సహా ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేష్టలు ఉడిగిపోతాయో, ఒక్క మనస్సు ఉడిగితే చాలమ్మా. మనస్సు తన యొక్క వ్యాపారాలన్నింటినీ బంద్ చేసి ఖాళీగా కూర్చుంటే చాలు, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్గా అనుభూతిలోకి వచ్చేస్తుంది. సహజంగా నిజం చెప్పాలంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది లేనిదేదో తెచ్చుకోవటం కాదు, మీరు అదే అయి ఉన్నారు ఆల్రెడీ. కానీ ఈ మనస్సు బయట పరిగెత్తి నేను అది అనేటువంటిది మర్చిపోయింది. అసలు గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు ఆత్మకి. జీవుడికి నేను పరమాత్మని అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోలేనంత ఇదిగా ఏదో ఒకటి విషయాన్ని తెచ్చి కప్పేస్తోంది, తన స్వస్వరూపాన్ని నుంచి విముఖుణ్ణి చేస్తోంది. సో జరగవలసింది ఏంటంటే మనస్సులో సంకల్ప వికల్పాలు రాకుండా చేయటం. ఇదే యోగ వాసిష్టంలో కూడా చెప్తారు. ఇక్కడ 10వ మంత్రంలో కూడా అదే చెప్పుకున్నాము. జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఎప్పుడైతే నిశ్చలమైపోతాయో అప్పుడు ఆత్మ తనంతట తాను అసలు ఆల్రెడీ ఆత్మ ప్రకాశం ఉండనే ఉంది. సూర్యోదయం అయ్యింది, మనం కిటికీలు కర్టెన్లు అన్నీ మూసేసి కూర్చుని ఇంట్లో చీకటిగా ఉంది అని అంటే తప్పు మనది, సూర్యుడిది కాదు. చేయవలసిందల్లా ఏంటంటే సూర్యోదయాన్ని మనం ఉద్భవింపచేయటంలా, సూర్యుడిని మనము ఉద్భవింపచేయటంలా, మనం చేసేదల్లా కూడా ఆ తెరని తొలగించటం వరకే. మన ప్రయత్నం కానీ సాధనలు కానీ ఆ కిటికీకి అడ్డుగా ఉన్నటువంటి తెరను తొలగించటం వరకే మన సాధన యొక్క గమ్యం. ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పిన, రామకృష్ణ పరమహంస వారు చెప్పిన, యోగ వాసిష్టంలో చెప్పిన, ఏ మహాత్ములు చెప్పినా కూడా చేయవలసినటువంటి కర్తవ్యము ఏంటంటే, సాధన ఏంటి అని అంటే, మనస్సు ఏదైతే కప్పేస్తోందో ఆ కవర్ని తీసేయటం అంతే. ఇది 10వ మంత్రము. తర్వాత 11వ మంత్రం. ఇదే యోగం అని చెప్పుకున్నాం కదా, దీని కంటిన్యూషన్ అన్నట్టు. 10వ మంత్రానికి కంటిన్యూషన్ ఇది. ఓం తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. కలిపి చదువుదాం. ఓం తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణాం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. పదచ్ఛేదం చదవమ్మా. ఇంద్రియ ధారణ, ఇంద్రియాలను నిగ్రహించడాన్ని, స్థిరంగా నిలబడ్డ, తాం యోగము ఇతి అని మన్యంతే పరిగణింపబడుతుంది. తదా అప్పుడు అప్రమత్తః ఆత్మ జాగృతి చెందిన వాడుగా భవతి అవుతాడు. హి కానీ యోగస్థితి ప్రభవ అప్యయౌ వృత్తి క్షయాలు, ఇంద్రియాలు నియంత్రించబడినప్పుడు అంటే ఉత్పత్తి నాశనము అని తీసుకోవచ్చు. ప్రభవాప్యయౌ ఉత్పత్తి నాశనము. ఏమిటి ఉత్పత్తి నాశనం అంటే, యోగమే ఉత్పత్తి మరియు నాశనం. నాశనం సంసారానిది. ఉత్పత్తి అని అంటే ఏంటంటే ఇక్కడ చెప్పటం కోసం ఉత్పత్తి.
అంటే పరమాత్మే తాను అవటం. పరమాత్మ కొత్తగా ఏమి ఉత్పత్తి జరగటం లేదు. జీవుడు తనేమి నశించటంలా, తనంతాను తెలుసుకుంటాడు అంతే. ఎప్పుడైతే తెలుసుకుంటాడో జీవాత్మ ప్రమాదరహితుడు అవుతాడు. అంటే అది తెలుసుకున్న తర్వాత అదే మూమెంట్లో, తత్కాలంలోనే సంసార విమోచనం జరిగిపోతుంది. ఇప్పుడు లైట్ వేసాము, ఒక 2 నిమిషాల తర్వాత చీకటి పోయింది, అలా ఉండదు. గది అంతా చీకటిగా ఉంది, లైట్ ఆన్ చేసాం, లైట్ ప్రకాశం పడటము చీకటి మాయమవటం 2 ఎట్ ఏ టైం జరుగుతాయి. అంతేకాని లైట్ వేసిన కాసేపటికి మెల్లగా డోర్ తీసుకుని చీకటి బయటికి వెళ్ళటంలా. అదేవిధంగా ఆత్మజ్ఞానము కలగటము, అనాత్మజ్ఞానము విడిపడటము, అంటే సంసారం నుంచి విడిపడటం. సంసారం నుంచి విడిపడటం అంటే ఈ మాయా దృష్టి నుంచి దూరం కావటం అంతే. శరీరంలాగానే ఉంది, మిగతావన్నీ అలాగే ఉన్నాయి. ఆత్మజ్ఞానం కలగటము, ఈ శోకము మోహము వీటి నుంచి విడిపడటం. 2 యథాకాలంలో ఆత్మజ్ఞానం సంభవించటము, ఇది సమకాలంలో జరిగిపోతాయి. దీనికే భగవత్పాదుల వారి వివరణ భాష్యం చూద్దాం. తాం ఈదృశీం తత్ అవస్థాం యోగం ఇది మన్యంతే. వియోగమేవ సంతం. వియోగము దేని నుంచి అనంటే మాయకి సంబంధించినటువంటి విషయాల నుంచి వియోగం. అజ్ఞానంతో భ్రమింపచేస్తున్నటువంటి విషయాల నుంచి వియోగం. దీన్నే యోగం అంటున్నారు. పరమాత్మ నేనే అని తెలుసుకోవటం, దీన్నే జీవాత్మ పరమాత్మ ఐక్యము అని సామాన్యంగా చెప్తారు. కానీ 2 కాదు, ఒకటే. నేనే పరమాత్మని అది తెలుసుకోవటము, ఈ మోహకరమైనటువంటి మాయా లక్షణమైనటువంటి వాటి నుంచి, ఆ భ్రాంతి నుంచి బయటపడటం. మన్యంతే వియోగం ఏవ సంతం. సర్వానర్థ సంయోగ వియోగ లక్షణా హి అయం అవస్థ యోగినః. ఈ అవస్థ ఎటువంటిది అనంటే అన్ని అనర్థాల నుంచి కూడా, అన్ని రకాలైనటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా సంయోగ వియోగ రూపంలోనే ఉన్నాయి. మాయకి లోబడినంత వరకు కూడా ఖచ్చితంగా సంయోగము జరిగిన ప్రతిదీ కూడా, అంటే కలిసినటువంటి మిత్రులు కావచ్చు, కలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, కలవటము అని అంటే ఇక్కడ తెచ్చుకున్నటువంటి వస్తువులు, అది సంయోగమే కదా. మనం ఇంట్లోకి ఒక వాహనమో ఏదో తెచ్చాం అంటే ఆ వాహనంతో మనస్సు సంయోగం చెందింది. అక్కడ ఖచ్చితంగా దానికి ఒక రోజు వియోగం ఉంటుంది. ఏదో వాహనం అన్నా మారుస్తాము, లేదా మనిషి అయినా మారిపోతారు. సో సంయోగం జరిగిన ప్రతిదీ కూడా వియోగం కలిగే ఉంటుంది. ఫాలోస్ అన్నమాట. సంయోగ వియోగ లక్షణ హి అయం అవస్థ యోగినః. యోగుల యొక్క అవస్థ వీటికి అతీతంగానే ఉంటుంది. ఏతస్యాం హి అవస్థాయాం అవిద్య అధ్యారోపణ వర్జిత స్వరూప ప్రతిష్ఠ ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఈ అధ్యారోపణ వర్జితమైనటువంటిది. అంటే అధ్యారోపణ లేకుండా, అంటే అధ్యారోపణ జరిగినటువంటి వస్తువు తొలగిపోయింది, మిగిలింది ఏంటి? ఆత్మ. అంటే స్వయం ప్రకాశమానమైనటువంటి, స్వయం ప్రకాశం కలిగినటువంటి ఆత్మ దర్శనం బుద్ధి గుహలో కలుగుతోంది. ఎప్పుడైతే అది కలుగుతోందో అక్కడ ఇంకా చీకటి లేదు, అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయింది. ఏతస్యాం హి అవస్థాయాం అవిద్య అధ్యారోపణ వర్జిత స్వరూప ప్రతిష్ఠ ఆత్మ. స్థిరాం ఇంద్రియధారణాం, అంటే స్థిరాం అచలాం ఇంద్రియధారణాం బాహ్య అంతఃకరణానాం ధారణం ఇత్యర్థః. ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, అంటే అంతఃకరణంలో ధారణ చేయటం, పరమాత్మ యందు అంతఃకరణాన్ని నిలిపి ఉంచటము, అంటే బుద్ధిని నిలిపి ఉంచటము, మనస్సును నిలిపి ఉంచటము, ఏకాగ్రతతో కూడినటువంటిది. ఇది ధారణ చేయటం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే స్థిరంగా ఉంచటమే ధారణ. దేన్ని స్థిరంగా ఉంచటము? మనస్సుని, బుద్ధిని, అంతఃకరణాన్ని స్థిరంగా ఉంచడం. స్థిరంగా ఉంచడం అంటే ఏంటి? ఏదైనా తాడు తీసుకుని కట్టేయటమా? కనిపించే వస్తువు కాదే ఈ మనస్సు. సరే, శరీరం అంటే నేను కదలకుండా తలుపులన్నీ లాక్ చేసేసుకుని 1 గంట సేపు కదలకుండా కూర్చుంటాను స్వామీజీ, నాకు యోగము అని అనొచ్చా? సరే, శరీరాన్ని ఏదో ఒక ఉపాయంతో అటు ఇటు కదలకుండా ఏదో చేశారు, కుర్చీకి కట్టేశారో ఏదో చేశారు దేహాన్ని. కానీ మనస్సు పరిగెడుతోంది, అది కదా ఆగాల్సింది. సో ఎప్పుడైతే అది ఆగిందో దాన్ని అప్పుడు ధారణ జరుగుతుంది అనమాట. ధారణ అంటాం దీన్ని. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, చిట్ట సమాధి. నిర్వికల్ప సమాధి స్థితిలో ఆత్మదర్శనం కలుగుతూ ఉంటుంది. సవికల్ప సమాధిలో కలుగుతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో దీర్ఘకాలం కలుగుతుంది. విచారణ ద్వారా చేయగా
అలాగే ఇంకా ఆత్మజ్ఞాన పరిపూర్ణులు అవుతారు. అంటే రమణ మహర్షి వారిలాగా. బాహ్యాంతఃకరణానాం ధారణం ఇత్యర్థ. అప్రమత్త, అప్రమత్తులు అంటే ప్రమాదవర్జిత, ప్రమత్తులై ఉండాలి అంటే జాగరూకులై ఉండాలి. సమాధానం ప్రతి నిత్యం యత్నవాన్ అంటే ఏమరుపాటు లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. యత్నవాన్ తదా తస్మిన్ కాలే, అటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి తదా తస్మిన్ కాలే, ఆ సమయంలోనే. ఏ సమయంలో అంటే యదా ఏవ ప్రవృత్త యోగ భవతి, ఏ కాలంలో అయితే యోగం సిద్ధించిందో అదే కాలంలో. ఇది సామర్థ్యాత్ అవగమ్యతే, ఏ కాలంలో ఆత్మజ్ఞానం సిద్ధించుతోందో, ఆత్మప్రకాశం అనుభూతిలోకి వస్తుందో అదే కాలంలో మాయ అనేటువంటిది వదిలేస్తుంది. ఎవరికి అనేటువంటిది చెప్పడం కోసమే అప్రమత్త ప్రమాదవర్జిత. సమాధానం ప్రతి నిత్యం యత్నవాన్. నిత్యం అంటే ఏదో రోజు అనే అర్థం కాదు ఇక్కడ. నిత్యం అంటే నిరంతరం అని తీసుకోవాలి అర్థం. నిరంతరం ఆ ప్రయత్నంలో ఉండేటువంటి వాళ్ళకి రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి అని చెప్తున్నారు. భవతి ఇది సామర్థ్యాత్ అవగమ్యతే. నహి బుద్ధ్యాది చేష్టాభావే ప్రమాద సంభవో అస్తి. ఈ బుద్ధి వీటి ద్వారా ఎప్పుడైతే ఇవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయో అదే ప్రమాదం. స్థిరంగా ఉన్నప్పుడు ఇంకా ఏ ప్రమాదం లేదు, అప్రమత్తులైపోయారు, ప్రమాదరహితులైపోయారు. అంటే సద్వస్తువు యందు నిలిచి ఉంటారు. అప్పుడు ఇంకేం ప్రమాదం ఉంటుంది? అన్నిటికంటే గొప్ప ప్రమాదం ఏంటి? ఒక్కళ్ళు చెప్పండి, ఎవరైనా ఒక్కటి చెప్పండి. ఏది అన్నిటికంటే అబ్బో ఇంతకు మించిన ప్రమాదం ఇంకొకటి లేదండి చెప్పండి. ఈ దేహభావన ఉన్నప్పుడు మృత్యువే పెద్ద ప్రమాదం. మరణం అనేటువంటిది పెద్ద ప్రమాదం దేహభావన ఉన్నంత వరకు. మృత్యు అనేటువంటిది దేహానికి అనేటువంటిది తెలిసిన తర్వాత, ఆత్మజ్ఞానం లభించిన తర్వాత అసలు అది ప్రమాదమే కాదు. అప్పుడు నేను పరమాత్మని అని తెలుసుకోకుండా మర్చిపోవడం ప్రమాదం అవుతుంది. అంటే అసద్వస్తువుని సద్వస్తువుగా స్వీకరించడం ప్రమాదం, సద్వస్తువు నుంచి విముఖులం అవటం ప్రమాదం. ఈ రెండు సమానార్థకాలు. సో అటువంటి ప్రమాదం, సత్వస్తువు యందు నిష్ట కలిగినటువంటి వాడికి ఇంకా ప్రమాదం ఏముంటుంది? ఏ ప్రమాదం ఉండదు. ప్రమాద సంభవతి, ఎటువంటి ప్రమాదం కూడా సంభవించదు. తస్మాత్ ప్రాకేవ బుద్ధ్యాది చేష్టా ఉపరమాత్ అప్రమాదో విధీయతే. తస్మాత్ అందువలన ఈ శరీర పతనానికి పూర్వమే ఈ బుద్ధ్యాదులు ఇవన్నీ కూడా అప్రమత్తతని సాధించక పూర్వమే, అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా వీటి వివరణతోటి వ్యాఖ్యానాలతోటి పని లేదు. ఈ చేష్టలు ఎప్పుడైతే ఉడిగిపోతాయో దానికంటే ముందే అప్రమాదం అంటే ఏంటి, ఆ అప్రమాద విధానం ఏంటి అనేది తెలుసుకోవటం అనేది ఆవశ్యకం. అది తెలుసుకుంటే ఇది ఆ స్థితిని దాటేసిన తర్వాత ఇంకా చెప్పవలసింది లేదు, నేర్చుకోవాల్సింది ఉండదు. తస్మాత్ ప్రాగేవ బుద్ధ్యాది చేష్టా ఉపరమాత్ అప్రమాదో విధీయతే. అథవా యదా ఏవ ఇంద్రియాణం స్థిరాధారణ తదానీమేవ నిరంకుశం అప్రమత్తత్వం ఇది. అతః ఇంద్రియ ధారణ స్థిరత్వం పొందుతున్నటువంటి సమయంలోనే అప్రమత్తత అనేటువంటిది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ రెండు సమాన సమయంలో జరిగిపోతాయి, ఎట్ ఏ టైం జరిగిపోతాయి. ఇంద్రియ నిగ్రహము మరియు అప్రమత్తత. కుతః ఎందుకని? ఎందుకంటే యోగో హి యస్మాత్ ప్రభవాప్యయౌ ఉపజన అపాయ ధర్మక ఇది అర్థః. అతః అపాయ పరిహారాయ అప్రమాదః కర్తవ్యః ఇది అభిప్రాయః. ఎందుకనంటే యోగమే దీనికి కారణం. యోగము ఎప్పుడైతే ప్రభవిస్తోందో, అంటే యోగం ఎప్పుడైతే సిద్ధిస్తోందో, అపాయ ధర్మక ఇది అర్థః. అతః అపాయ పరిహారాయ అప్రమాదః, అప్పుడే అప్రమత్తత, అప్రమాదత్వము అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది కర్తవ్యము, ఇది అభిప్రాయ. ఈ 11వ మంత్రంలో చెప్పబడినటువంటి వివరణ ఇది. అందుకని ఏం చేయాలి అంటే ప్రమాదము నుంచి దూరంగా ఉండాలి. అదేగా సామాన్యంగా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళం కూడా ఏం చేస్తాము, ప్రమాదం జరుగుతోంది అని తెలిస్తే కొంచెం దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏరికోరి ప్రమాదం ఎక్కడో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి ఇంటికి దగ్గరలో ఎక్కడన్నా, లేదా ఇంట్లోనే స్టవ్ కొంచెం ఎక్కువగా వెలుగుతుంది, వెంటనే ఏం చేస్తారు, వీలైతే సిలిండర్ ఆఫ్ చేస్తారు. లేదా ఆ సమయం కూడా లేదు అని అనుకుంటే వెంటనే బయటికి పరిగెడతారు ఇంట్లో నుంచి. అంతేగాని ఏరుకోరి మంట ఇంకొంచెం పెరిగేదాకా నేను ఆగి చూస్తాను అని చెప్పి ఎవరు వెయిట్ చేయరు అక్కడ. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము, ఆత్మజ్ఞానం పొందితే అమరణ ధర్మం లభిస్తుందని తెలుసు, అంటే మృత్యు అనేటువంటి
దాటేస్తామని తెలుసు, కానీ మృత్యువునే మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. సో మన వివేకం ఇలా ఉందన్నమాట. ఇది 11వ మంత్రం యొక్క శాంకర భాష్య సారాంశము. 12వ మంత్రము రేపు చెప్పుకుందాము. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.